రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పర్యటనను హాజరయ్యారు. ఇక ఈ నేపథ్యంలో పట్టణంలో నిర్వహించనున్న ప్రాంగణ సభకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని పూల తోటలా తీర్చిదిద్దుతూ ఆకర్షణీయంగా అలంకరించారు. వేలాది మంది హాజరవుతారని అంచనా వేసి విస్తృతంగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ఇక ప్రజలతో నేరుగా మమేకం కావాలనే ఉద్దేశంతో వేదిక నుంచి సుమారు 20 అడుగుల పొడవైన ప్రత్యేక ర్యాంపును నిర్మించారు. ర్యాంపుపై నడుస్తూ సభకు వచ్చిన ప్రజలను అభివాదం చేస్తూ మాట్లాడే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్వయంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించి పోలీసు సిబ్బందికి తగిన మార్గదర్శకాలు ఇచ్చారు. ఇక హెలీప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏర్పాటును సమీక్షిస్తున్నారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో నిర్వహించనున్న ప్రాంగణ సభకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. చెప్పండి రామ్మోహన్, అప్డేట్స్ ఏంటి? మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు ఇచ్చేసిన సందర్భంగా జిల్లా అధికారులు అయితే సమన్వయంతో భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా అధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ సమన్వయం చేసుకుంటూ భారీ స్థాయిలో సభ ఏర్పాట్లు విజయవంతం చేసే విధంగా ఏర్పాటు చేశారు. ముందుగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు అది త్వరగా పూర్తి చేసి ప్రజలకు, పశ్చిమ ప్రాంత ప్రజలకు నీరు అందించే తగు చర్యలు తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టును శరవేగంగా పనులు చేస్తున్న తరుణంలో ఆ ప్రాజెక్టు పనులను పరిశీలించడము మరియు ఫీడర్ కెనాల్ కాలువ శంకుస్థాపన చేసి అక్కడ ఏదైతే గుంటవానిపల్లి దగ్గర శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులను పరిశీలించి అనంతరం మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కాపురం పట్టణంలో భారీ బహిరంగ ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభకు జిల్లాలోని నలుమూల నుంచి ప్రజలు ఆసక్తిగా జిల్లా ఏర్పడిన తర్వాత, మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న జిల్లాకి ఎలాంటి వారు వస్తారన్న ఉత్సాహంతో ఆసక్తిగా కలిగించడం, ప్రజలైతే భారీ స్థాయిలో వస్తారని అంచనా వేసి ఈ భారీ స్థాయిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ముఖ్యమంత్రి సభకు కూడా ఎలాంటి ఈ అసౌకర్యాలు కలగకుండా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ అదేవిధంగా జిల్లా అధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గాని, ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీళ్ళిద్దరూ కలిసి దగ్గరుండి పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి సభను మనం వెనక విధుల్లో చూసినట్టుగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ప్రజలతో మమేకమయ్యేందుకు, సభకు వచ్చిన ప్రజలతో మమేకమయ్యేందుకు 20 అడుగుల మేర ర్యాంపు నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలతో మమేకమై మాట్లాడేందుకు వీలుగా భారీ స్థాయిలో భారీ ర్యాంపును అయితే ఏర్పాటు చేసి సిట్టింగ్ కూడా విఐపి సిట్టింగ్ కానీ సామాన్య ప్రజలు కూర్చునేదానికి కానీ సిట్టింగ్ ఏర్పాటు చేసి భారీ స్థాయిలో పెద్ద సభను అయితే ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా జిల్లా ఎస్పీ అయితే ముందస్తు చర్యలు దగ్గరుండి భద్రతను కట్టుదిట్టం చేస్తూ భారీ స్థాయిలో ఏదైతే ప్రజలకు ఎలాంటి అవాంఛనీయాలు కానీ, అదే విధంగా ముఖ్యమంత్రి రక్షణ కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ సభను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ తాజా పరిస్థితి. రామ్మోహన్ రావు, మార్కాపురం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామ్మోహన్.